మీరు బావుగా గ్రహించండి, ఈ లోకము అశాశ్వతమైనది, మన జీవితాలు అశాశ్వతమైనవి. ఈ జీవితము ముగించిన తర్వాత 2 స్థలాలు ఉన్నవని, ఆ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి ప్రతి మనుష్యుడు చేరుకోవలసిన వాడిగా ఉన్నాడని దేవుని గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉన్నది. 1 పరలోకము, 2 పాతాళము లేదా నరకము అని చెబుతాం. పరలోకములో శాంతి, సంతోషము, సమాధానము, ఆనందము మనం పొందుకుంటాం. నరకములో పరిస్థితి ఏమిటి? వేదన, ప్రయాసలు, దుఃఖము, ఏడుపు అక్కడ ఉండును. ఈ 2 స్థలాలలో ఏదో ఒక స్థలములో మనుష్యుడు ఇక్కడ ఈ జీవితం ముగించిన తర్వాత చేరుకోవలసిన వాడిగా ఉన్నాడు. ఆ 2 స్థలాలు శాశ్వతమైనవే. 2 స్థలాలు శాశ్వతమైనవే. పరలోకంలో ఉన్నావా, అది శాశ్వతము కాలము ఉండును. నరకమా, అది కూడా శాశ్వత కాలము ఉండును. ఓ మనుషుడా, బావుగా విను, ఈ 2 స్థలాలు ఉన్నవి, ఇది వాస్తవము, ఇది కొట్టివేయజాలని వాస్తవము. అయితే పాపం వల్ల వచ్చినటువంటి జీతమైనటువంటి మరణము అనేది ఏదైతే ఉందో ఆ మరణము నరకము సూచిస్తున్నది. పాపములో గనక మనము జీవిస్తున్నామని ఎరిగి పాపములను గనక కడుక్కోకుండా ఉంటే, పాపములను కడుగుట కొరకు యేసుక్రీస్తు వచ్చినాడు, ఆయనకు మీరు హృదయములు ఇవ్వండి అని మీరు ఎరిగి ఆయనను చేరుకొనకుండా ఉన్నట్లయితే అయ్యో గొప్ప అవకాశము, పరలోక భాగ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పరలోక భాగ్యములోనికి చేర్చుట కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించాడు. కాబట్టి ఆయన యందు గనుక మీరు విశ్వాసం ఉంచితే పరలోక భాగ్యాన్ని పొందుకుంటారు, నరకము నుండి తప్పించబడతారు. అందుకే దేవుని గ్రంథము ఇలా ఉంటుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోతారు అని. వారు ఎవరైనా కావచ్చు, మరణములో నుండి జీవములోనికి దాటిపోతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఏ శిక్ష విధి వారికి లేదు అని చెబుతున్నది. కాబట్టి పిల్లరా, ఆలోచించి మీరు ఈ వార్తను సత్యమని విశ్వసించి యేసుక్రీస్తుకు మీ హృదయములను ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం.